ఎంతో హైప్తో రామ్ చరణ్ నటించిన పెద్ద మూవీ లాస్ట్ వీక్ రిలీజ్ అయింది. ఆల్రెడీ ప్రీమియర్స్ నుంచి వీకెండ్ వరకు ఆల్రెడీ కలెక్షన్ నెంబర్స్ బయటకు వచ్చినాయి. మనం ఒకసారి ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. నెంబర్స్ కంటే వెళ్లే ముందు ఒక అడుగు వెనక్కేసి ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా అని చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే దాన్ని బట్టే కదా మనకి సినిమా ప్రాఫిట్ లో ఉందో లేకపోతే లాస్ లో ఉందో లేకపోతే సూపర్ హిట్ అయిందో తెలుస్తుంది. కాబట్టి మనకి ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా జరిగిందో చూద్దాం. ఫస్ట్ మూవీకి అప్రాక్సిమేట్ గా 350 crore ఖర్చు అయిందని చెప్తున్నారు వాళ్ళు. సో నిర్మాతకి 350 crore వస్తే ఆయన సేఫ్ అయిపోతాడు ప్రీ రిలీజ్ బిజినెస్ లో. అంతకంటే ఎంత ఎక్కువ వచ్చినా ప్రొడ్యూసర్ కి టేబుల్ ప్రాఫిట్ వచ్చినట్టు లెక్క. సో ఫస్ట్ నాన్ థియేటర్కల్ చూద్దాము ఎంత కమ్ముడిపోయిందో. టోటల్ 185 crore కమ్ముడిపోయింది. అందులో ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ కి 105 crore అమ్మారు, శాటిలైట్ రైట్స్ జీకి 45 crore అమ్మారు, అండ్ మ్యూజికల్ రైట్స్ టీ సిరీస్ కి 35 crore అమ్మారు. అది యాక్చువల్ ఇండస్ట్రీ రికార్డ్. ఎంతవరకు ఇప్పుడు మన తెలుగు సినిమా అంత రేట్ కమ్ముడిపోలేదు. ఏఆర్ రెహమాన్ చలవాలనుకుంటా అంత రేట్ వచ్చింది. ఇది మొత్తం 185 crore ఫర్ నాన్ థియేటర్కల్ బిజినెస్. ఇంకా మన థియేటర్కల్ బిజినెస్కి వస్తే టోటల్ 257 crore కి సెల్ చేశారు. దాన్ని మనము ఇప్పుడు ఏరియా వైజ్ గా డివైడ్ చేద్దాము. 45 crore ఓవర్సీస్ మార్కెట్ అంటే యూఎస్, కెనడా, నార్త్ అమెరికా, ఎవ్రీథింగ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఎక్సెప్ట్ ఇండియా 45 crore కి అమ్మారు. తెలుగు స్టేట్స్ 162.5 crore కి అమ్మారు. అండ్ అదర్ పార్ట్ ఈస్ రెస్ట్ ఆఫ్ ఇండియా. మన తెలుగు స్టేట్స్ లో నైజాం 63 crore కి అమ్మారు, గుంటూరు 12.8 crore కి అమ్మారు, ఈస్ట్ గోదావరి 12.8 crore కి అమ్మారు, కృష్ణా 12 crores కి అమ్మారు, వెస్ట్ గోదావరి 9.6 crores కి అమ్మారు, సీడెడ్ అంటే రాయలసీమ 25 crore కి అమ్మారు, ఉత్తరాంధ్ర అంటే మనకి వైజాగ్, శ్రీకాకుళం, అప్పర్ బెల్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనమాట 21 crore కి అమ్మారు, నెల్లూరు 63 crore కి అమ్మారు. టోటల్ తెలుగు స్టేట్స్ బిజినెస్ 162.5 crore అయింది. నార్త్ ఇండియా హిందీ 25 crore కి అమ్మారు, అండ్ కర్ణాటకకి 17 crore కి అమ్మారు, తమిళనాడు అండ్ కేరళ 7.5 crore కి అమ్మారు. సో టోటల్ అంతా కలుపుకుంటే మనకి 257 crore థియేటర్కల్ బిజినెస్ అయింది. సో మన టేబుల్ ప్రాఫిట్ గురించి చెప్పుకుంటే టోటల్ ప్రొడక్షన్ కాస్ట్ ఏమో 350 crores అయింది. నాన్ థియేటర్కల్ రెవెన్యూ టోటల్ 185 crore, థియేటర్కల్ బిజినెస్ టోటల్ 257 crore. సో కాబట్టి మొత్తం ప్రీ రిలీజ్ బిజినెస్ 442 crores అయింది. అందులో 350 crore ప్రొడక్షన్ కాస్ట్ తీసేస్తే ప్రొడ్యూసర్ కి టేబుల్ ప్రాఫిట్ 92 crore. సో ఆల్రెడీ ప్రొడ్యూసర్ ఈజ్ ఆన్ వెరీ గుడ్ ప్రాఫిట్. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబిటర్ కూడా ప్రాఫిట్ లోకి వస్తే అప్పుడు సినిమా సూపర్ హిట్ అన్నట్టు. ఆఫ్ కోర్స్ ఆ నెంబర్స్ మనం ఇప్పుడు చూద్దాం ఎలా ఉన్నాయో. ప్రీమియర్స్ నుంచి వీకెండ్ వరకు అంటే సండే సెకండ్ షో వరకు అయిన బిజినెస్ అయితే రిపోర్ట్ వచ్చింది ఆల్రెడీ. సో లెట్స్ లుక్ ఇంటూ ఇట్. సో నైజాం అంటే తెలంగాణకి 33.6 crore వచ్చింది, గుంటూరుకి 8.93 crore వచ్చింది, ఈస్ట్ గోదావరికి 7.88 crore వచ్చింది, కృష్ణాకి 6.31 crore వచ్చింది, వెస్ట్ గోదావరికి 5.46 crore వచ్చింది, సీడెడ్కి అంటే రాయలసీమకి 14.4 crore వచ్చింది, ఉత్తరాంధ్రకి 12.62 crores, నెల్లూరుకి 3.49 crores. ఇందులో సో ఉత్తరాంధ్ర అండ్ ఈస్ట్ గోదావరి బిజినెస్ చాలా ఎక్సెప్షనల్ చేసింది, ఆల్మోస్ట్ నియర్ ద బ్రేక్ ఈవెన్. సో మీరు చూస్తే ఆ రెండు బ్రేక్ ఈవెన్ ఈ వారంలో మేబీ మిడ్ ఆఫ్ ది వీక్ అయిపోతాయి అనుకోండి మాక్సిమం. సో ఇదంతా ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ టోటల్ 162.5 crore అమ్మారు. సో ప్రస్తుతానికి ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ 92.69 crore వచ్చింది. నేను చెప్పిన నెంబర్స్ అన్నింటిలో కూడా జిఎస్టీ ఉండదు, జిఎస్టీ లేకుండా చెప్తున్నాను. ఎందుకంటే సినిమా కనుక లాస్ అయితే ప్రొడ్యూసర్స్ ఆ జిఎస్టీని వెనక్కి ఇచ్చేస్తారు డిస్ట్రిబ్యూటర్స్ కి. కాబట్టి జనరల్ గా జిఎస్టీని మనం ఇంక్లూడ్ చేయము నెంబర్స్ లో. సో మీరు బయట కనుక చూస్తే నెంబర్స్ కొద్దిగా పెద్దగా ఉండొచ్చు, ఎందుకంటే ఈ జిఎస్టీ ఇంక్లూడ్ చేస్తారు. సో అరౌండ్ 20% ఇటు వేస్తారన్నమాట వాళ్ళు. అందుకని టెల్లింగ్ యూ దీస్ నెంబర్స్ ఆర్ ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ. ఓకే, సో అవుట్ ఆఫ్ దిస్ మన తెలంగాణ అండ్ తెలుగు స్టేట్స్ లో ఎక్సెప్షనల్ గా ఉంది, చాలా బాగా పెర్ఫార్మెన్స్ ఉంది. ఇంకా మనకి నెక్స్ట్ కూడా 2-3 weeks మంచి సినిమాలు ఏమీ లేవు, కాబట్టి ఈ కలెక్షన్ ఇంకా ఉండొచ్చు. కాకపోతే అప్పుడు మనకి ఫుల్ కమిషన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆఫ్టర్ 2 weeks అనుకుంటా అప్పుడు నిర్మాత తక్కువ వస్తుంది, బట్ కలెక్షన్స్ మాత్రం స్టేబుల్గా ఉంటాయి. అప్పుడు బయ్యర్ కూడా లాభాలకు వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ప్రాబ్లమ్ ఏరియాస్ ఏమున్నాయంటే ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, అదర్ స్టేట్స్ అండ్ అదర్ కంట్రీస్ ఆల్సో ప్రాబ్లంగానే ఉంది. ఎందుకంటే మనం ఓవర్సీస్ మార్కెట్ చూసుకుంటే బిజినెస్ 45 crore అమ్మేశారు వాళ్ళు, కానీ ఇప్పటి వరకు 19.27 crore మాత్రమే వచ్చింది. దట్ మీన్స్ ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలేదని చెప్పొచ్చు మనము. నార్త్ ఇండియా అంటే హిందీ బెల్ట్లో 25 crore అమ్మారు మొత్తం, కానీ ఎంతవరకు 11.5 crore వచ్చింది, కైండ్ ఆఫ్ అండర్ పెర్ఫార్మ్. ఇంకా సదరన్ స్టేట్స్ అంటే కర్ణాటకకి 17 crores అమ్మారు, బట్ ఎంతవరకు 10.85 crore వచ్చింది. తమిళనాడు అండ్ కేరళకి 7.5 crore అమ్మారు, మొత్తానికి ఇప్పటి వరకు 1.76 crore మాత్రమే వచ్చింది. ఇది చాలా తక్కువ షేర్ అనమాట. సో ఓవరాల్ గా చెప్పాలంటే రెస్ట్ ఆఫ్ తెలుగు స్టేట్స్ దిస్ మూవీ ఇస్ డిసప్పాయింట్మెంట్, లుక్స్ లైక్ ఇట్. బట్ తెలుగు స్టేట్స్ లో పుల్ చాలా బాగుంది, కాబట్టి ఓవరాల్ గా ఈ మూవీ హిట్ వైపే వెళ్తుంది. బ్రేక్ ఈవెన్ దాటేసి డిఫరెంట్ గా ప్రాఫిట్స్కి వెళ్ళిపోతుంది. ఈ మూవీకి ఒక పాజిటివ్ ఏమైందంటే డిస్కషన్ బాగా జరిగింది, పాజిటివ్ నెగిటివ్ డిస్కషన్ బాగా జరిగింది. అందువల్ల ఏమైందంటే జనాలు సినిమా థియేటర్కి వెళ్ళారని నాకైతే అనిపిస్తుంది. అందువల్ల ఎంత పుల్ ఉంది అనిపిస్తుంది నాకైతే, అందువల్ల ఎంత కలెక్షన్ వచ్చిందని అనిపిస్తుంది. ఇంకా కలెక్షన్ పెరగాలి అంటే రేట్స్ పెంచారు కదా, ఆల్రెడీ 100 rupees ఎక్కువ ఉంటుంది. సో ఆ రేట్స్ తగ్గించాలి. ఆ రేట్స్ తగ్గిస్తే
ఇంకా జనాలు గ్యారంటీగా వస్తారు. అండ్ న్యూస్ బట్టి ఏంటంటే హై క్వాలిటీ పైరసీ బయట రిలీజ్ అయింది అంటున్నారు. మరి దాన్ని ఆపగలిగితే ఈ మూవీకి ఇంకా కలెక్షన్ ఎక్కువ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో ఓవరాల్ గా ప్రొడ్యూసర్ ఆల్రెడీ టేబుల్ ప్రాఫిట్ లో ఉన్న మూవీ హిట్ అనేది చెప్పాలంటే ఆ మనీ మొత్తం రికవర్ అవ్వాలి. జనరల్గా ఎటువంటి వీడియోస్ నాకు ఇంట్రెస్ట్ ఉండదు పెద్దగా, కాకపోతే ఈ సినిమా బిగ్ సినిమా కాబట్టి ఈ సంవత్సరంలో సో బిజినెస్ ఎలా ఉంది అని చాలా మంది తెలుసుకోవాలనుకుంటారు కాబట్టి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. హోప్ఫుల్లీ లైక్ దిస్ కంటెంట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్ లైక్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఇట్స్ యువర్ మూవీ ఫ్రెండ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బై బై.